వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుతం ఆయన రాజంపేట పార్లమెంటుకి సంబంధించి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఈయన కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈయన ఇప్పటివరకు ముందస్తు బెయిల్ పిటిషన్ కి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈరోజు విచారణలో భాగంగా ఆయన యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దీనికి సంబంధించి వెంటనే రంగంలోకి దిగినటువంటి సిట్ అధికారులు ఈయన మీద అరెస్ట్ వారెంట్కి సంబంధించి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎక్కడున్నాడని చెప్పేసి పోలీసులు అయితే వెతుకుతున్నట్టు మనకు అర్థమవుతోంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు. శశిగారు నమస్కారం అండి. నమస్తే అండి. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అమాయకులందరినీ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు అని చెప్పేసి చెప్పుకుంటూ వాళ్ళందరికీ మద్దతు ఇచ్చుకుంటూ కితాబు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు తాజాగా ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఆయన ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేశారు. అయితే ఈ యొక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి కూడా మన ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో. అమాయకుడు, ఇతని మీద కూడా ఇతను కూడా అరెస్ట్ చేసేయడానికి కుట్రలు జరుగుతుందని చెప్పేసి ఎట్టకేలకు ఈరోజు సిట్ అధికారులు ఆయన మీద అరెస్ట్ వారెంట్కి పిటిషన్ దాఖలు చేశారు. అయితే అతి కాసేపట్లో లేదా అతి కొద్ది రోజులు ఆయన అరెస్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అంటున్నారు, ఓ పక్కనే ఈయన మద్యం కుంభకంలో అనేక ఆధారాలు చూపిస్తున్నాయి. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అమాయకులు అంటే వాడు పెద్ద పెద్ద తప్పులు చేసేసిన వాళ్ళు ఆయనకు అమాయకులుగా కనిపిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 16 నెలలు జైల్లో కూర్చొని 43కి పైగా కేసులు ఉన్న వ్యక్తి, ప్రతి వారం కోర్టులకు వెళ్లకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకునే వ్యక్తికి ఈ చిన్న చిన్న 1, 2, 3 కేసులు ఉండే వాళ్ళు అమాయకులుగానే కనిపిస్తారు. ఎందుకంటే 43 కేసులు ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కేసు ఉండేవాడు, 2 కేసులు ఉండేవాడు, అమాయకుడే, నాపై 43 కేసులు ఉన్నాయి, పాపం అమాయకుడు ఒక కేసేలే అన్నట్టు అనిపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఆయన మానసిక పరిస్థితి అవ్వచ్చు, లేదా ఆయన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు. కానీ ప్రజలకి మాత్రం వీళ్ళు అగాంతకులు. ఎందుకంటే ఇలాంటి అగాంతకుల వల్లే గత 5 ఏళ్ళు రాష్ట్రంలో మద్యం వీళ్ళు కుంభకోణం చేసేది కాకుండా కల్తీ మద్యాన్ని ఇచ్చి ఎంతో మంది అమాయకుల్ని, బడుగు బలహీన వాళ్ళ ఆరోగ్య సమస్యలు రావడానికి, ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారు. ఎవరు? ఈరోజు ఈ లిక్కర్ స్కామ్లో భాగస్వామైన ప్రతి ఒక్కరూ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారితో సహా. వీళ్ళు ఏం చేశారు? గతంలో లిక్కర్ స్కామ్ అంటూ ఎట్లా దోచుకున్నారు ప్రజల్ని. ఆ ఉసురు ఊరికే పోతుందా? ఈ రోజు ఆ ఉసిరే ఎంతో మంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగడానికి కారకులయ్యారు. ఈ రోజు వాళ్ళ ఉసిరే యమపాశమై జగన్మోహన్ రెడ్డి పార్టీని నాశనం చేయబోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకి పాపం పండబోతూ ఉంది. వీళ్ళు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అని చెప్పి. ఈ అమాయకులు నిజంగా అమాయకులు అయితే కోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదయ్యా? ఓకే. రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా భారతీ సిమెంట్లో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా నీకు ఓఎస్డీగా, నీకు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తులు, అదేవిధంగా నువ్వు ఎక్కువగా నమ్మే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సంపాదనతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు మాకు బెయిల్ కావాలి అని చెప్పి. కానీ సుప్రీంకోర్టు కూడా కనీసం సరెండర్కి కూడా టైం ఇవ్వలేదు. అరెస్ట్ చెయ్యండి, అలాంటి వాళ్ళని మేమైతే బెయిల్ ఇవ్వమని చెప్పింది. అంటే ఇక్కడ ఒకటి గమనించండి మీరు, వీళ్ళు ఎంత విధంగా ఆధారాలుంటే సుప్రీంకోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తుందో. అంటే వీళ్ళు చేసిన తప్పులు ఎలాంటివో చూడండి. వీళ్ళు ఈరోజు అమాయకుల? జగన్మోహన్ రెడ్డి అమాయకుల? ప్రజల్లారా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు అమాయకుల? అగాంతకులు. ఏంటంటే ప్రజలను దోచుకున్న అగాంతకులు. అందుకనే ఈరోజు అనుభవిస్తున్నారు. ఈరోజు మిథున్ రెడ్డి కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తప్పించుకున్నాం అనుకున్నాడు. ఏదో లిటికేషన్స్ పెట్టి ఒకసారి వాళ్ళ నాన్నకి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగిందని చెప్పి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఈ మిథున్ రెడ్డి. ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే పాపాలు చేసిన వాడిని దేవుడు కాపాడడు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎన్నో పాపాలు ఎంతోమంది ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా మంచి చేశాడా? వాళ్ళ నియోజకవర్గంలో ఎంతోమందిని ఊర్ల నుంచి వెళ్ళిపోయి భార్యా బిడ్డలకు దూరంగా ఎంతోమంది ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు కదా. ఇవన్నీ ఉసురు. మళ్ళీ ఏంటంటే వీళ్ళు చేసిన పాపాలు. ఈరోజు పాపం పండింది లిక్కర్ కేసులో. ఈరోజు మీరు చూస్తుంటే తలకాయలు, పెద్ద పెద్ద తలకాయలు. ఏం మిథున్ రెడ్డి ఏం సాధారణ వ్యక్తి కాదు. పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఈరోజు వైసీపీకి ఉంటూ లోక్సభ ఫ్లోర్ లీడరు, ఒకప్పుడు ప్యానల్ స్పీకర్ లిస్టులో ఉన్న వ్యక్తి, లోక్సభ పార్టీ లీడర్గా పనిచేసి ఈరోజు ఒక జోన్ మొత్తాన్ని ఆర్థికంగా అంటే ఎలక్షన్లప్పుడు మేనేజ్మెంట్ కోసం పెట్టుకున్న వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇలాంటి వ్యక్తులు ఈరోజు అరెస్ట్ అవుతున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అయితే అంటాడు బయటకు వచ్చి, రేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏంకి తెలుసు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏం తెలుసు, వీళ్ళంతా అమాయకులు, లిక్కర్ స్కామ్, అసలు లిక్కర్ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి, అసలు డబ్బులా, అది ఎలా ఉంటుంది, అదేమన్నా తింటారా అని కూడా మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి నంగిగా బయటకు వచ్చి. కానీ జనాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లన్నీ కామెడీ అయిపోతాం. రేపు వచ్చి
కవరేజ్ డ్రైవుల కోసం చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఇప్పుడే ఎలా ఉందంటే, ఈ మాటలు అనకూడదు ఎందుకంటే ఆయన ఎలా చంద్రబాబు నాయుడు గారిని ఏమంటాడు, మొన్న ఏదో అన్నాడు ఎగిరిపోతాడు 3 ఏళ్లలో అని చెప్పేసి ఎగిరిపోతాడన్న. అది ఎంత పెద్ద తప్పు అయ్యా. ఆ విధంగా అన్న వాళ్ళు ఏమయ్యారు గతంలో. ఒక వ్యక్తి అన్నాడు శాసనసభలో నిన్ను ఫినిష్ చేస్తా అని, ఆ పైన దేవుడు ఉన్నాడు ఏమైపోయాడు. ఆ తర్వాత ఆ అన్న వ్యక్తి ఆ అన్న పార్టీ ఏమైపోయిందో ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈ దేశం చూసింది. ఈరోజు ఒక వ్యక్తి ఒక కోయలు తొందరగా కూసింది అంటారు కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కూశారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా మాట్లాడడం ఆ భగవంతుడు. ఎందుకంటే విపరీత బుద్ధే నాశనానికి పునాది పడుతుంది అంటారు కదా, ఆ విధంగా ఇలాంటి బుద్ధి ఉంటే ఎవరూ బాగుపడరు. ఈయన చేసిన తప్పిదాలకి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు ఇవన్నీ. ఈయన పైన ఎన్ని కేసులు ఉన్నాయి? 43 పైన కేసులు ఉన్నాయి కదా, 16 నెలలు జైల్లో వచ్చాడు కదా, ఇప్పుడు కండిషనల్ బెయిల్ పైన ఉన్నావు కదా. నువ్వు ఎలాగ ఉండాలి? ప్రజలు నీకు 5 ఏళ్ళు అవకాశం ఇస్తే నువ్వు మంచి చేసి ఉండాలి కదా. మంచి చేయకుండా కక్ష సాధింపులు చేసి ఈ విధంగా రాష్ట్రాన్ని మళ్ళీ దోచుకొని బెయిల్ యొక్క కండిషన్లు అన్నింటినీ ధిక్కరించావు. ఈరోజు రేపు లిక్కర్ కేసులో నువ్వు లోపలికి వెళ్తే ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా నీ జీవితం శ్రీకృష్ణ జన్మస్థానం. అయితే ఇప్పుడు మరి పెద్దిరెడ్డి గారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. పరారీలో లేకుండా దగ్గర ఉంటాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ దాంకో ఉంటే పట్టుకున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాంకో ఉంటే పట్టుకున్నారు, రాజ్ కసిరెడ్డి దాంకో ఉంటే పట్టుకున్నారు, ఈ ఓఎస్డి ఈ సెక్రటరీ ఎక్కడ దాంకో ఉంటే పట్టుకున్నారో తెలుసు. ఈ రోజు మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? ఏదో గాల్లో ఏదో బెదిరించి గుండాయిజాలు చేసి గెలుచుకుంటూ వస్తున్నాడు తప్పితే ప్రజా మద్దతుతో కాదు కదా. రాజంపేట పార్లమెంట్కి ఏం చేశావని చెప్తే ఒక్కదాని గురించి మాట్లాడమనండి. రైల్వే కోడూరు గురించి, రాజంపేట గురించి, అదేవిధంగా మదనపల్లి గురించి, పొంగనూరు గురించి, పీలేరు గురించి, ఏ నియోజకవర్గానికి ఏం చేశాడో మాట్లాడమనండి. మాట్లాడలేడు. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఇవి చూసుకున్నాడు. దాంట్లో ఆశకు పోయి డబ్బులు పెట్టి ఈ విధంగా చేసి చేతులు మారాయి, ఆధారాలు దొరికాయి. ఈరోజు చేసిన తప్పులకి చేసిన పాపాలకి జైలుకి వెళ్తున్నారు. ఆ దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే వాళ్ళేమి నీతిగా సంపాదిస్తే దేవుడు కూడా నీతిగా సంపాదించారు, వాళ్ళకన్నా ఉండాలి. 10 మందికి సహాయం చేస్తారు. 10 మంది పొట్టగొట్టి 10 మందిని మోసం చేసి 10 మందిని నాశనం చేసి వస్తే ఎవడు సహకరిస్తాడు? ఎవడు సహకరించేదిలే. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. అంతకంతకు అనుభవిస్తారు. చేసిన పాపాలు మనం అంటాం వచ్చే జన్మలో అనుభవించాలి, దేవుడి పైన ఈ జన్మలోనే. వైఎస్ఆర్సీపీ ఎవరు చేసిన పాపాలకు వాళ్ళకి అనుభవిస్తారు. ఎందుకంటే 10 మంది పేదవాళ్ళు పొట్టగొట్టి ఏ విధంగా వాళ్ళ నాన్న శివశక్తి డైరీ ద్వారా కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఈరోజు లిక్కర్ దాంట్లో ఏ విధంగా మనం చూస్తే గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఆ లిక్కర్ దాకా ఆరోగ్య సమస్యలు వచ్చి ఎంతమంది బాధ, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆరోగ్య సమస్యలు వచ్చి కట్టుకోలేక ఎన్నో బాధలు ఎంతమంది పడ్డారు. వాళ్ళ ఆవేదన ఊరికే పోతుందా? ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉసురు ఎంతోమంది ఆడబిడ్డలు మంగళలు ఆ ఉసురు ఊరికే పోతుందా? అదంతా ఈరోజు శాపమై వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం చేసింది. లిక్కర్ ఈ దేశం స్తంభించిపోయే స్కామ్ ఇది. రేపు దీంట్లో వచ్చే ఆధారాలు ఇంకా బయటికి అనేది రాకూడదు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.